నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూసుకుందాం. దాంట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు ఈ పేపర్లకు సంబంధించి చూద్దాం. అందులో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ కనుక ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ వార్త స్వేచ్ఛగా ఆడనివ్వండి అంటూ ఒక వార్త అయితే హెడ్లైన్తో ఇచ్చారు. ఏమిటి అంటే క్రికెట్ మ్యాచ్కు సంబంధించి మహిళలకు సంబంధించి మహిళల క్రికెట్లో ప్రపంచ కప్ గెలవాలని గతంలో ఎన్నో జట్లు దిగ్గజ కెప్టెన్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆ అద్భుతం 2025లో సాధ్యమైంది అంటూ వార్త అయితే ఇచ్చారు. అతి గొప్ప ప్రదర్శనతో మన జట్టు ఆ కలను నెరవేర్చుకుంది అంటూ స్ఫూర్తి నింపే నాయకత్వంతో జట్టును నడిపించి భారత్కు మొట్టమొదటి వన్డే ప్రపంచ కప్ను అందించింది హర్మన్ ప్రీత్ కౌర్ అంటూ ఆవిడ కెప్టెన్సీ గురించి మాట్లాడారు. ఇటు బ్యాటర్గా అటు జట్టు కెప్టెన్గా మహిళల క్రికెట్పై ఆమె బలమైన ముద్ర వేసింది. క్రీడల్లోకి రావాలనుకునే అమ్మాయిలకు ఆమె ఇచ్చే సూచనలేంటి? హర్మన్తో ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆ విశేషాలు తెలుసుకుందామంటూ ఆవిడని ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా ఆవిడ చెప్పిన మాటలు ఏమిటి, ఆవిడ చెప్పిన మాటలు ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి ఏంటి అనేది ఇచ్చారు. ఇక్కడ ఒకసారి నెక్స్ట్ దీనికి సంబంధించి ఆవిడ ఏమన్నారు ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ వార్తలకు వెళ్ళిపోతే మనం ఫస్ట్ వార్త వచ్చేసి ముందు రోజే 93% మందికి పింఛన్లు అంటూ ఈరోజు జనవరి 1 అవ్వటం వల్ల, నూతన సంవత్సరం అవటం వల్ల ప్రతిసారి కూడా ప్రతి నెల 1వ తారీఖున పింఛన్లు ఇచ్చేవాళ్ళు. అయితే అలా కాకుండా ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే సంబంధిత అధికారులు దానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ముందు రోజే 93% మందికి పింఛన్లు అయితే ఇచ్చేశారు అన్నట్టుగా వార్త ఇచ్చారు. ఇంకా డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రత పింఛన్లను బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి 59 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. అంటే 93% అన్నట్టుగా. ఉదయం 7 గంటల నుంచే గ్రామ, వార్డు, సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందజేశారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే డిసెంబర్ 31న లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేపట్టిన విషయం తెలిసిందే అన్నట్టుగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా ఎంతమందికి ఇచ్చారు, ఇంకా ఎంత శాతం ఇవ్వాలి అన్నట్టుగా, అయితే ఎక్కడెక్కడ ఎంతెంత ఏ జిల్లాలకు ఎంతెంత ఇచ్చారు ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 3లో అయితే ఇంకా విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే కొత్త ఏడాదిలో ప్రజలకు రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అంటూ కొత్త ఏడాదిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభాకాంక్షల మెసేజ్లో ఆయన చెప్పింది ఏంటంటే కొత్త ఏడాదిలో ప్రజలకు రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన చెప్పేది ఒకే మాట ఏంటి అంటే సంక్షేమం ఒకటే ఇస్తే సరిపోదు, డెవలప్మెంట్ ఒకటే ఉంటే సరిపోదు, ప్రతి రాష్ట్రం ఒకటి డెవలప్ అవ్వాలి అంటే రెండు కళ్ళుగా ఉండాలి. సంక్షేమం, అభివృద్ధి అనేది కూడా 2 కళ్ళలాగా ఉండాలి. ఏ కన్ను పని చేయకపోయినా ఇంకో కన్నుకి ఇబ్బందే. ఆ వ్యక్తి కూడా ఏ వ్యక్తి కూడా ఒక కంటిలో చూడలేడు. కాబట్టి ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మాత్రం సంక్షేమం, అభివృద్ధి 2 కూడా సమపాళ్లలో మనం అందిస్తేనే ఆ రాష్ట్రం అయితే సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తుంది అని చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆ విధంగానే వాళ్ళు పరిపాలన అయితే 2025లో కూడా ఆయన వాళ్ళు చేసిని కూటమి ప్రభుత్వం చేసిన ఎవరెవరు ఏం చేశారనే దాని మీద రివ్యూలు కూడా ఇచ్చుకుంటూ నిన్న వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఆయన శుభాకాంక్షల మెసేజ్లో కూడా చెప్పిన అంశము ఏంటి అంటే కొత్త ఏడాదిలో ప్రజలకు రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అంటూ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు 2025. నిజంగా చెప్పాలంటే 2025లో వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు కూడా అయ్యో గతంలో చేసినట్టుగా చేయలేరేమో అనుకున్నారు. కానీ చాలా రకాల మార్పులు తీసుకొచ్చారు అని విమర్శించిన వాళ్ళు కూడా అవాక్కవుతున్నారు. పర్వాలేదు, చంద్రబాబు నాయుడు అనుకున్న దాంట్లో ఎలాగా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, ఆయన ముందు చూపు, ఆయన ఏ విధంగా ఆలోచిస్తారు, సాంకేతికతను ఉపయోగించి ముందుకు ఏ విధంగా వెళ్తారు ఏంటి అనేది అందరికీ తెలిసిందే. సో దాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా వెళ్తారు, గతంలో చూసుకుంటేనేమో కొన్ని వేల కోట్ల అప్పులు అయితే చేసేశారు. ఒక వ్యవస్థలన్నీ కూడా ఒక పద్ధతిలో ఉండేవి, ఆ పద్ధతి అంతా పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకొస్తారు ఏంటి అనే దాన్ని మీరు చూస్తే ఒక్కొక్క అడుగు వాళ్ళు ముందుకు వేసుకుంటూ
పాటు 2025లో కూడా చాలా రకాల గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు అని చెప్తున్నారు. అయితే ఆయనైతే శుభాకాంక్షలు ఈ విధంగా చెప్పారు. ఇంకా 2025లో ఏం చేశారు ఏంటని చెప్పుకుంటూనే 2026లో ఏం జరగబోతోంది, ఏం చెయ్యబోతున్నారు, ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు, అలాగే ఈ సంక్షేమం అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అనే దాని మీద కూడా ఆయన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కనుక మనం చూస్తే ఎస్సీల అభ్యున్నతికి ఉపాధి, వడ్డీ భారం లేకుండా ఉన్నతి అంటూ ఎస్సీల అభివృద్ధికి అయితే ఉపాధి కల్పిస్తున్నారట. వడ్డీల భారం లేకుండా వాళ్ళ ఉన్నతికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో వార్త అయితే ఉంది. సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూస్తే 50,000 రాయితీ ఇచ్చారట. అలాగే 4,400 మందికి లబ్ధి, జనవరి నెలాఖరుకు ఎంపిక పూర్తి. అయితే ఎంతమంది ఉన్నారు అంటే ఇది 50,000 రాయితీ ఇవ్వటం వల్ల 4,400 మందికి అయితే లబ్ధి చేకూరనుందట. జనవరి అంటే ఈ నెలాఖరుకు అయితే ఎంపిక అయితే చేస్తారట. 63.26 కోట్లు అయితే విడుదల చేశారు. అయితే ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అనే దాని మీద ఎంపిక చేయడానికైతే జనవరి నెలాఖరుకు ఎంపిక అయితే కంప్లీట్ చేస్తారు. ఈ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేస్తారు అన్నట్టుగా. ఎస్సీల జీవనోపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. వారు సొంతంగా కుటుంబాన్ని పోషించుకునేందుకు వీలుగా ఎస్సీ కార్పొరేషన్ సెర్ప్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి రాయితీ రుణం పథకం అమలుకు చర్యలు చేపట్టింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద 4,400 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఎస్సీల జనాభాకు అనుగుణంగా జిల్లాల వారీగా లబ్ధిదారుల సంఖ్యను ఇప్పటికే విభజించారు అన్నట్టుగా. అయితే జనవరి మొదటి వారంలో ఎంపిక ప్రక్రియ ప్రారంభించి ఈ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేస్తారట. అయితే ఎండింగ్ కల్లా కూడా ఫైనల్గా ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే దాని మీద అయితే ప్రక్రియ కంప్లీట్ చేసి పూర్తి చేసేలా కార్యాచరణ అయితే సిద్ధం చేశారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఈ పథకానికి ప్రభుత్వం ఇప్పటికే 63.26 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కేంద్ర పథకమైన PM అజయ్ భాగస్వామ్యంతో దీన్ని అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM అజయ్ భాగస్వామ్యంతో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి దీన్ని ఈ ఎస్సీల అభ్యున్నతికి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఉండటానికి, వాళ్ళకి స్వయం ఉపాధి ఎలా కల్పించాలి ఏంటి అనే దాని మీద అయితే వాళ్ళకి ఒక 50,000 రూపాయల రాయితీతో ఇలా అమౌంట్ వాళ్ళకి అందించనున్నారనమాట. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే వందే భారత్ స్లీపర్ స్పీడ్ సూపర్, వందే భారత్ స్లీపర్ స్పీడ్ సూపర్ అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే 180 కిలోమీటర్ల గరిష్ట వేగం CRS సంతృప్తి అయితే వ్యక్తం చేసింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దేశీయంగా రూపొందించిన వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని సాధించగలిగింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే రైల్వే భద్రతా కమిషనర్ CRS సమక్షంలో దీనికి సంబంధించిన తుది పరీక్షలను బుధవారం నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి పరీక్షలు అయితే నిన్న నిర్వహించారట. అయితే కోట అంటే రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ మధ్య ఈ వేగాన్ని చేరుకోవటం ద్వారా మరో మైలురాయిని అధిగమించినట్లయిందని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. గాజు గ్లాసుల్లో నీళ్లు నింపి ఒకదానిపై ఒకటి ఈ రైలు ఇంజిన్లో ఉంచిన గరిష్ట వేగాన్ని చేరుకున్నప్పుడు కూడా ఏమాత్రం తొణక్కపోవడాన్ని వీడియో తీశారు. ఇదిగోండి ఈ విధంగా ఇచ్చారు. అయితే గరిష్ట వేగాన్ని చేరుకున్నప్పుడు కూడా ఏమాత్రం తొణకపోవడాన్ని వీడియో తీశారు. దీన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే సక్సెస్ అయ్యింది అన్నట్టుగా 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్ళింది కాబట్టి ఇది సక్సెస్ అయినట్టుగా ప్రయోగాత్మకంగా నిన్న స్టార్ట్ చేశారు అన్నట్టుగా అయితే చూశారట కూడా. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే రికార్డు స్థాయిలో జీవన్ దాన్ 2025లో 301 మంది జీవితాల్లో వెలుగులు వచ్చాయి అన్నట్టుగా వార్త ఇచ్చారు. ఏమిటి అంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జీవన్ దాన్ ద్వారా 2025లో 301 మందికి పునర్జన్మ లభించింది. 301 మందికి ఈ జీవన్ దాన్ ద్వారా 2025లో 301 మందికి పునర్జన్మ లభించిందట. అయితే
రాష్ట్ర విభజన తర్వాత అవయవ దానంలో జీవన్ దాన్ సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్ర విభజన తర్వాత ఇది అవయవాలు దానం చేస్తూ ఉంటారు కదా, దాన్నే జీవన్ దాన్ అనమాట. అయితే జీవన్ మృతులైన 93 మంది నుంచి సేకరించిన అవయవాలతో 301 మంది జీవితాల్లో వెలుగులు నింపిందంటే నిజంగా ఒక వ్యక్తి చనిపోతే ఏం ఉపయోగం అంటారు కదా, వాళ్ళ అవయవాలు ఈ విధంగా ఉపయోగపడతాయి అన్నమాట. రాష్ట్రంలో జీవన్ దాన్ కార్యక్రమాన్ని 2015లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1296 అవయవాలు సేకరించారు. ఈ 10 ఏళ్లలో జీవన్ మృతులైన 403 మంది నుంచి 703 కిడ్నీలు, 316 కాలేయాలు, 181 ఊపిరితిత్తులు, 91 గుండెలు తదితరాలు సేకరించారు. రాష్ట్రంలో జీవన్ దాన్ ప్రారంభించి 10 ఏళ్లైనా గత 2 ఏళ్లగానే అవయవ దానానికి అన్నట్టుగా. అయితే ఇది స్టార్ట్ చేయడానికి 10 ఏళ్లైనా కూడా అంతకుముందు ఏమీ అంత ఎక్కువగా జరగల. ఈ 2 ఏళ్ల కాలంలోనే ఎంత జరిగింది ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూస్తే లాస్ట్గా ఈనాడుకు సంబంధించి విద్యుత్ వినియోగదారులకు శుభవార్త అంటూ ప్రజలపై తప్పిన 4,498 కోట్ల ట్రూ అప్ భారం, ఆ మొత్తాన్ని భరించనున్న ప్రభుత్వం. ఇది న్యూ ఇయర్ కానుకలాగా వీళ్ళు చెప్పడం జరిగింది. ఏమిటి అంటే విద్యుత్ వినియోగదారులకు ప్రజలపై తప్పిన 4,498 కోట్ల ట్రూ అప్ భారం అయితే తగ్గిందట. ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరించనుంది అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే 50 రూపాయలు పందెం కట్టి పెన్ను మింగిన విద్యార్థి 3 ఏళ్లుగా కడుపులోనే. ఇది ఇక్కడ జరిగేది. శస్త్రచికిత్స లేకుండా బయటకు తీసిన గుంటూరు జీజీహెచ్లు. ఇది తప్పు, ఇది గొప్పతనం. అసలు 50 రూపాయలు పందెం కట్టి పెన్ను మింగిన విద్యార్థి అసలు ప్రాణం మీదకి వస్తే ఏం జరిగేది ఏంటి, కనీసం 3 ఏళ్లుగా అది కడుపులోనే ఉందట. ఎంత ఇదో అసలు. కానీ శస్త్రచికిత్స లేకుండా బయటకు తీసిన గుంటూరు జీజీహెచ్ వైద్యులు అంటే ఇదైతే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఇంకొకటి, జోగి రమేష్కు 1.18 కోట్ల లంచం ఇచ్చారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నకిలీ మద్యం తయారీకి సహకరించినందుకు నజరానా. అప్పుడు చేశాడు కాబట్టి ఆయనకి మంచి అమౌంటే గిట్టింది. 1.18 కోట్ల లంచం అన్నట్టుగా ఇచ్చారు. అద్దేపల్లి జనార్దన్ రావు నుంచి పలు దఫాలుగా సొమ్ము అంటూ నకిలీ మద్యం కేసులో సిట్ అభియోగ పత్రం. మరి దీనికి ఏం చెప్తారు, అసలు అతను ఎవరో తెలియదు, అద్దేపల్లి జనార్దన్ రావు అంటే తెలియదు, మా వీధిలో ఉంటాడు, మన వీధిలో ఉన్నప్పుడు చూడలేమా, మనకు తెలియకుండా ఉంటారా, అలా ముఖపరిచయమే తప్ప అసలు నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు ఏ సంబంధం లేదన్నారు. మరి వీటికి ఏం చెప్తారు వీళ్ళందరూ? జోగి రమేష్కు కావాలనే ఏమన్నా అంటేనేమో కావాలనే కుట్రపూరితం ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. సో మొత్తానికైతే దీనికి సంబంధించింది ఈనాడుకు సంబంధించి హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షికి వచ్చేసరికి మండిపోయిన 2025 అన్నట్టు 2025 పర్యావరణ పరంగా అవాంఛనీయ రికార్డు మూటగట్టుకుంది. అత్యంత ఎక్కువ వేడిమి నమోదైన 3వ ఏడాదిగా నిలిచింది అంటూ వెదర్కు సంబంధించి 2025లో ఎలా ఉంది అనేసరికి చూస్తే అత్యంత వేడి నమోదైన 3వ ఏడాది వరుసగా అన్నట్టుగా ఉందంట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ జియాకు కన్నీటి వీడుకోలు. 10 ఏళ్ల పాటు బంగ్లాదేశ్ను పరిపాలించిన ఆ దేశ మాజీ మహిళా ప్రధాని బేగం ఖలీదాకు వేలాది మంది కన్నీటి వీడుకోలు పలికారు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ మరో నిర్భయ ఉదంతం. హర్యానాలో మృగాళ్ళు కదులుతున్న వ్యాన్లో యువతిని గ్యాంగ్ రేప్ చేసి రోడ్డుపై పడేసి వెళ్ళారు. ఇవి ఇంకా ఆగట్ల, ఆపేది ఎవరో అసలు ఇంకా ఆగట్లేదు. అసలు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ఇవి అసలు ఆగట్లేదు. అయితే దీనికి సంబంధించి అసలు ఎప్పుడు జరిగింది ఏంటి అనే దాని మీద చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ప్రళయ క్షిపణి ప్రయోగం సక్సెస్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే శత్రు భీకర ప్రళయ క్షిపణులను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఒడిశా తీర సమీపంలో విజయవంతంగా పరీక్షించింది అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్తకి వెళ్తే మెయిన్ వార్త, ప్రభుత్వం దారుణంగా విఫలం అంటూ హైకోర్టు చెప్పిందట. సంక్షేమ హాస్టళ్లలో వరుస మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది అన్నట్టుగా ఇచ్చారు. 45 మంది విద్యార్థులు చనిపోవడం చిన్న విషయం కాదు, నిజంగా చిన్న విషయం కాదు.
జ్వరం ఇన్ఫెక్షన్లతో మరణించారంటే వైద్య సాయం అందనట్లే. హాస్టళ్లలో ఉండే పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యతేనన్న హైకోర్టు. మృతుల కుటుంబాలకు పరిహారం ఏమైనా ఇచ్చారా? ఈ విషయంలో మీ వద్ద ఒక నిర్దిష్ట విధానం ఏదైనా ఉందా? హాస్టల్లో వైద్య శిబిరాలపై కార్యాచరణ రూపొందించండి. ఏ కారణంతో మరణించారో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వండి. రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశాలు అంటూ ఒక వార్త అయితే ఉంది. బాబు కేసుల వివరాలన్నీ మాకు ఇవ్వండి అంటే ఇంకో వార్త కూడా. అదేంటి చూద్దాం ఒకసారి. సువర్ణరాజు పిటిషన్లపై స్పందించిన హైకోర్టు పూర్తి వివరాలను న్యాయస్థానం ముందుంచాలని సిఐడికి ఆదేశించిందట. ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ల విచారణకు స్వీకరణ అంటూ విచారణ వచ్చే వారానికి వాయిదా అంటే ఈ రెండింటికి సంబంధించి వివరాలు అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఏంటంటే సాక్షి 10th క్లాస్ స్పెషల్స్ అంటూ 10th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించి విద్యార్థులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్నట్టుగా వాళ్ళ గురించి ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అంటూనే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్తూ ఒక స్టోరీ అయితే వీళ్ళు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9, 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటి ఒకసారి చూస్తే ఐఐటీలకు బూస్ట్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఏఐకి అనుగుణంగా కోర్సుల్లో నాణ్యత తీసుకురావాలి, అలాగే సీట్లు మౌలిక వస్తువులు పెంచాలంటున్న విద్యా సంస్థలు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు అంటూ దేశవ్యాప్తంగా ఎమర్జింగ్ కోర్సులకు డిమాండ్, ఏఐ డేటా సైన్స్కు పునాది వేసే ఇంటర్ డిసిప్లినరీ కోర్సుల అభివృద్ధి అవసరం అంటూ, అలాగే 2026-27 విద్యా సంవత్సరంలోనే కనీసం 2000 సీట్లు పెంచాలి అంటూ, ల్యాబొరేటరీలను ఉన్నతీకరించాలి, హాస్టళ్లు పెంచాలి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐఐటీల వినతి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఏంటంటే ఇలాంటి చదవకూడదు అనుకుంటేనే చదవాల్సి వస్తుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, వాళ్ళు ఎంత చేస్తున్నా ఇలాంటివి అంటే అధికారులు కూడా లోపలికి నిజంగా మన చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్తున్నారంటే ప్రజలు లోపలికి వెళ్ళండి, ఇంకా పథకాలు అందని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారు, ఈ యాప్లను ఎలా ఉపయోగించుకోవాలో తెలియని వాళ్ళు ఉన్నారు, ఇంకా పథకాలు అందరికి ఇబ్బంది పడుతున్నారు చాలామంది, మీరు వెళ్ళండి. ఎంతసేపు మేము వెళ్ళాలంటే కుదరదు కదా, అధికారులు కానీ మిగతా వాళ్ళు పార్టీలకు సంబంధించి కార్యకర్తలైనా సరే ఇలాంటి విషయాలు బయటకు తీసుకురండి అని అన్నారు. ఇప్పుడు సాక్షి ఈ విషయం తీసుకొచ్చింది కదా, తప్పు అని ఖండించడానికి లేదు. ఒకవేళ ఇది తప్పు అయితే ఖండించాలేమో కదా, వాస్తవం అయితే మాత్రం ఇటువంటి లేకుండా చేయాలి. వాళ్ళేదో ఎత్తి చూపుతున్నారని కాకుండా ఇటువంటి అసలు లేకుండా చేయాలి. వాళ్ళ కోసమే మేము ప్రజాసేవ కోసమే వచ్చామంటున్నారు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. మరి ఇటువంటి ఎలా వస్తున్నాయి అని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే కొత్త ఏడాది ముంగిట తీరని ఆవేదన అంటూ పింఛన్ కావాలంటే పిల్లలు ఎత్తుకోవాల్సిందే. ఇదిగోండి, పింఛన్కి వెళ్ళాలంటే ఇలా పిల్లలు ఎత్తుకొని వెళ్ళాల్సిందేనట. పింఛన్ కష్టాలకు ఈ చిత్రమే నిలువెత్తు సాక్ష్యం. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం బోయినగూడకు చెందిన సవర అనప మంచంపై నుంచి దిగలేని పరిస్థితి అన్నట్టుగా ఇచ్చారు. అయితే చేసేదేమి లేకుండా బంబండంబ తాతను విప్పు ఎత్తుకొని అలా మనవరాలు ఇలా ఎత్తుకొని తీసుకొని వెళ్ళటం తప్ప వేరే ఇది లేదు, అధికారులు పట్టించుకోవాలి కదా అన్నట్టుగా ఇచ్చారు వార్త. అయితే ఇది నిజంగా ఇది వాస్తవం అయితే అధికారులది తప్పు. ఇంకా ఉన్నారా, ఇంటికి వెళ్ళి ఇవ్వాలన్నారు కదా, ఆయన ఎందుకు రావాలి? ఒకసారి అది ఆలోచించుకొని ఒకసారి సరి చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక వార్త చూసుకుంటే అధర్మాసుపత్రిలో అరణ్య రోదన అంటే ఇంకొక వార్త ఇచ్చారు. అదేమిటి అంటే శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆమదాల వలస మండలం కొర్లకోటకు చెందిన హేమలత ఆవేదన వ్యక్తం చేశారట. అయితే ఆసుపత్రి సిబ్బంది తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ అదే ఆసుపత్రి చికిత్స పొందుతున్న తన కుమార్తె హైందవితో కలిసి బుధవారం రిమ్స్ ఎదుట ఆందోళన దిగారు అంటున్నారు. ఇటువంటివి కూడా ఖండించాలి. ఇది వాస్తవమా కాదా అనేది తెలుసుకొని అక్కడ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త, 108 ఆలస్యం నిండు ప్రాణం బలి అన్నట్టుగా. ఇది కూడా వాస్తవం లేదని తెలియదు, కానీ వాస్తవం అయితే మాత్రం అక్కడ వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో అక్కడ అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందే. 108 ఒకవేళ వీళ్ళు కనుక ఇది రాంగ్ అని ఇచ్చి వాళ్ళు ఇంకేదైనా ప్రాబ్లం వల్ల అట్లా జరిగిందంటే అటువంటి వార్తలను కూడా ఖండించాలి. అంటే మీరు వచ్చి వాస్తవాలు చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే అందరు నిజమని నమ్ముతారు. నెక్స్ట్ 108 అంబులెన్స్ సేవలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో ఓ నిండు ప్రాణం బలైపోయింది అన్నట్టుగా ఇచ్చారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనం కోసం ఫోన్ చేస్తే 40 నిమిషాలు ఆలస్యంగా రావడంతో క్షతగాత్రుడు చనిపోయిన దుర్ఘటన శ్రీకాకుళంలో జరిగింది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటికి సంబంధించి పేజ్ నెంబర్ 3లో ఇచ్చారు. వాస్తవాలు ఏంటి అనేది నిజంగా వీళ్ళు ఇచ్చింది తెలియాలంటే మాత్రం పేజ్ నెంబర్ 3కి వెళ్ళండి. నెక్స్ట్ సాక్షి పేపర్కి సంబంధించి ఈ విధంగా ఉంటే ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించి హెడ్
గైడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో ఫస్ట్గా ఇచ్చింది ఏమిటి అంటే, నూతన సంవత్సరం వేళ ప్రజలకు సర్కారు గిఫ్ట్ ఇచ్చింది అని అన్నారు. ఏం గిఫ్ట్ అంటే 4,497 కోట్ల ట్రూ అప్ ఛార్జీల నుంచి ఊరట కల్పించింది. ఇది ప్రజలకు విద్యుత్ వినియోగదారులకు పెద్ద శుభవార్త అన్నట్టుగా. ఆ భారం మొత్తం భరించడానికి ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది, సంసిద్ధత వ్యక్తం చేసింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఏపీఈఆర్సీకి లేఖ రాసిన అధికారులట 2019-24 మధ్య వినియోగించిన విద్యుత్పై ఉపశమనం కలిగిందట. ఇప్పటికే గత ఏడాది సెప్టెంబర్లో 923 కోట్ల ట్రూ డౌన్తో రికార్డు కరెంటు ఛార్జీలు పెంచబోమన్న మాటను నిలబెట్టుకుంటున్న సీఎం చంద్రబాబు అంటూ వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, మరో గ్రీన్ఫీల్డ్ హైవేతో ఏపీ అనుసంధానం అన్నట్టు ఇంకొక వార్త ఇచ్చారు. నాసిక్, సోలాపూర్, అక్కల్కోట్ మధ్య 19,142 కోట్లతో 6 వరుసల హైవే. అయితే సోలాపూర్ చెన్నై రహదారితో దీనికి లింక్ ఉందట. అయితే కర్నూలు, కడప, రేణిగుంట మీదుగా ప్రయాణం అంటూ ఒక వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్తకు కనుక మనం వెళ్ళిపోతే, వసతి గృహాల్లో పిల్లల మరణాలు చిన్న విషయం కాదు. ఇందాక మనం చెప్పినట్టు నిజంగా చెప్పాలంటే చిన్న విషయం కాదు ఇది. పరిహారం చెల్లింపులో నిర్దిష్ట విధానం ఉందా లేదా అన్నది నివేదిక ఇవ్వాలని కోరిందట. ఆ వివరాలు సమర్పించండి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాలబాలికల మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే హెల్త్ క్యాంపుల నిర్వహణకు కార్యాచరణ రూపొందించండి, ఆ నివేదిక ఇవ్వండి. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్కు ధర్మాసనం నిర్దేశం చేసింది అన్నట్టుగా సంరక్షించడంలో అధికారులు విఫలం చెందారు అంటే హైకోర్టు ఈ విధంగా ముట్టికాయలు వేసి అసలు దీనికి సంబంధించి ఏం చేశారు ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే కావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే 14వ పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. పేదల బియ్యంతో మిల్లర్ల మాయా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. సిఎంఆర్ ప్రక్రియలో యథేచ్ఛగా దోపిడీ అంటూ వార్త ఉంది. అది ఏమిటంటే, ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం ఎక్కువకు అమ్మకం, పీడీఎస్కు పురుగులతో కూడిన నాసిరకం బియ్యం, పాత రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసినట్లు నిర్ధారణ. తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసిన భాగవతం. ఉండ్రాజవరంలో 80 టన్నుల బియ్యం తిరస్కరణ. ఈ వ్యవహారంపై ఏలూరు ఎఫ్సిఐడిఎం నివేదిక. ఆ మిల్లుల ఓనర్లకు జేసీ షోకాజ్ నోటీస్ అయితే ఇచ్చింది. అయితే బియ్యానికి సంబంధించి మిల్లర్లు ఏం చేస్తున్నారు, ఎటువంటి మాయలు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ జోగి రమేష్కి సంబంధించి వార్త ఉంది. ఏంటి అంటే, అద్దేపల్లి నుంచి జోగికి నెలకు 5 లక్షలు ముడుపులు అందాయట. రమేష్ చిన్నాన్న ఆధ్వర్యంలో ఖాతాలు. 2023-25 మధ్య 7,000 ఫోన్ కాల్స్. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్పై 100 పేజీల సప్లిమెంటరీ 2 ఛార్జ్ షీటు. మొత్తం 13 మందిపై అభియోగాలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్, భారత్ పాక్ ఘర్షణను మేమే ఆపామంటూ మళ్ళీ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ప్రకటన. తీవ్రంగా ఖండించిన భారత్. ఎవరు యుద్ధమైనా వాళ్ళు ఆపినట్టే ఇక, అంతేగాని వాళ్ళకి ధీటుగా మనం ఉన్నామని చెప్పుకోవడానికి లేకుండా చేస్తున్నారు. అయితే అటువంటి వార్తలను అయితే భారత్ ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే, ఖండించింది కూడా. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఒక్కో డెలివరీకి 150 రూపాయలు అంటూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే వేళ వర్కర్లకు ఇస్తాం జొమాటో. ఈ సమయంలో 2,000 వరకు ప్రోత్సాహకాలు అంటూ స్విగ్గీ. వేతనాలు పెంచాలని సమ్మెకు సిద్ధమైన గిగ్ వర్కర్లు, అయినా ఒక్కరోజు పెంపుతో సంస్థల సరి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి వచ్చిన ప్రాబ్లం అయితే వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు అన్నట్టుగా సమ్మె గురించి మాట్లాడారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఏంటి అంటే ఒక్కసారి చూద్దాం. కొత్త ఏడాదిలో కొంగొత్తగా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. 2 కొత్త జిల్లాలకు అయితే శ్రీకారం చుట్టారు. అంటే ఏం చేశారు అన్నట్టుగా వివిధ వర్గాలకు మరిన్ని రాయితీలు ఇవ్వబోతున్నారట. ట్రైనీ పోలీసులకు భారీ ఊరట. ఏమిటి అంటే, స్టైఫండ్ 4,500 రూపాయల నుంచి 12,000కు పెంపు. మొన్నప్పుడు ఈ ట్రైనీ పోలీసులకు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కానిస్టేబుల్స్కి వాళ్ళకి ఏం చేశారు అంటే, స్టైఫండ్ పెంచుతున్నాం 4,500 రూపాయల నుంచి 12,000 రూపాయలకు పెంచుతామని మొన్న కూడా నియామక పత్రాలు అందించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు కదా, దానికి సంబంధించి అనమాట. ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై వడ్డీ మాఫీ. 11,479 మంది ఎస్సీ యువతకు ప్రయోజనం కలుగుతోంది. సందడిగా మార్కాపురం, పోలవరం జిల్లాల కార్యాలయాలు ప్రారంభం. ఇన్ఛార్జ్ కలెక్టర్, ఎస్పీలకు బాధ్యతలు అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల జోష్. నిన్న ఏం జరిగింది అన్నట్టుగా కొత్త ఏడాది కానుకగా ఒక రోజు ముందే భరోసా పెన్షన్లు అన్నట్టుగా వార్త ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. ఇక
వెలుగు పేపర్కి వెళ్ళిపోయేసరికి వెలుగు పేపర్లో హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది కనుక చూస్తే ఫస్ట్ వచ్చి గోదావరి జలాలపైన కేంద్రం డబుల్ గేమ్ ఆడుతోంది అన్నట్టుగా హెడ్లైన్ ఇచ్చారు. ఏమిటి అంటే పోలవరం నల్లమల సాగర్పై తెలంగాణ ఫిర్యాదులు బుట్టదాఖలు, పైకి కాదు కూడదంటూనే లోపల క్లియరెన్స్లు ఇచ్చేలా పావులు, వరద జలాలపై ప్రాజెక్టులు లేవంటూనే అవే లెక్కలు, పాలమూరుపై ఏపీ ఫిర్యాదు చేయగానే డిపిఆర్లు వెనక్కి. అంటే డబుల్ గేమ్ ఆడుతుంది, మనకు సపోర్ట్ చేయట్లా, అంటే తెలంగాణ వాళ్ళకి సపోర్ట్ చేయట్లా అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే స్కీములన్నిటికీ ఆన్లైన్లోనే అప్లికేషన్లు అన్నట్టుగా వార్త ఇచ్చారు. ఇక పేపర్ దరఖాస్తులు బంద్ అన్నట్టుగా సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరూ అప్లై చేసుకునేలా అన్ని శాఖల్లో స్మార్ట్ సిస్టమ్ అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలోనే. నెక్స్ట్ ఇంకొకటి, ఒక్కో ఆర్డర్కు 120 రూపాయల నుంచి 150 రూపాయలు, గిగ్ వర్కర్లకు స్విగ్గీ జొమాటో బంపర్ ఆఫర్ అన్నట్టుగా వాళ్ళు సమ్మె చేశారు కదా, దానికి సంబంధించి ఏం చేశారు ఏంటి దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. నెక్స్ట్ గిగ్ వర్కర్లకు అండగా ఉంటాం అంటూ త్వరలోనే చట్టం తెస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పడం జరిగింది. కేంద్రం కూడా యాక్ట్ తేవాలి అన్నట్టుగా డెలివరీకి డెడ్ లైన్ పెట్టి కంపెనీలు పెనాల్టీలు విధిస్తున్నాయి, మెడికల్ బెనిఫిట్స్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తలేవని ఆయన వెల్లడించారు. ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నాం మేము కూడా, దీనికి కేంద్రం కూడా సహకరించాలి అంటే ఆయన చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇంకొకటి, ఫామ్ హౌస్కు కేసీఆర్ అంటూ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్కు బాధ్యతలు అయితే అప్పగించారట. ఇక కృష్ణా జలాలపై చర్చా భారం అంతా ఆయనపైనే పెట్టేశారట. ఒక్కరోజే సభకు హాజరైన బీఆర్ఎస్ చీఫ్ తోలు తీస్తానంటూ హెచ్చరించి కీలక సమయంలో జంప్, కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సిద్ధమైన సర్కార్ అంటూ వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఆయన ఒక్కరోజు ఇచ్చారు, తర్వాత లేరు అన్నట్టుగా. ఉద్యమకారులను ఉరికించి కొడతామన్నారు అంటే ఈవిడ మళ్ళీ మొదలుపెట్టారు. గత ప్రభుత్వంలో తెలంగాణ వ్యతిరేకులదే పెత్తనం. గత ప్రభుత్వంలో అంటే ఎవరో మరి, గత ప్రభుత్వంలో అంటే వాళ్లే కదా ఉన్నది. గత ప్రభుత్వంలో తెలంగాణ వ్యతిరేకులదే పెత్తనం. తెలంగాణ కోసం 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే 540 మందికే పరిహారం ఇచ్చారట. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలి, అన్ని జిల్లాల్లో ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేస్తాం. మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి ఏం చేశారో, ఎవరో కొట్లాడితే తెలంగాణ రాలే, మనం కడుపు మార్చుకొని పోరాడితే వచ్చిందని కామెంట్. ఇంకా ఎవరు కామెంట్ అంటే ఎవరి వల్ల వచ్చిందో ఆవిడ ఇండైరెక్ట్గా చెప్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఉద్యమకారులతో కలిసి ప్రభుత్వ భూమి ఆక్రమణ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అప్పుడు ఏం చెప్పారు ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటి అంటే 15 మంది అవినీతి అధికారుల అక్రమాస్తులు 1000 కోట్లు అంటూ ఒక వార్త అయితే ఉంది. ఈ ఏడాది అక్రమాస్తుల కేసులో తేల్చిన ఏసీబీ ఎంత అంటే 15 మంది అట. మొత్తం 199 కేసుల్లో 273 మంది అరెస్టు. అలాగే లంచం తీసుకుంటూ చిక్కిన 176 మంది ఉద్యోగులు. 2025 వార్షిక నివేదికలో ఏసీపీ డీజీ చారు సిన్హా అయితే ఈ విధంగా వెల్లడించారట. 1000 కోట్లట అక్రమాస్తులు, 1000 కోట్లు ఉన్నాయట. 15 మంది అవినీతి అధికారుల అక్రమాస్తులు 1000 కోట్లంట. బాబోయ్. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. కదులుతున్న వ్యాన్లో మహిళలపై గ్యాంగ్ రేప్ అంటూ రోడ్డుపై విసిరేసి పరారైన దుండగులు. ఫరీదాబాద్లో నిర్భయ తరహా ఇంకో ఘటన జరిగింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఫ్రెండ్ను కలిసి రాత్రి ఇంటికి బయలుదేరిన మహిళ ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉండగా వ్యాన్లో వచ్చిన 2 వ్యక్తులు డ్రాప్ చేస్తామని నమ్మించి వ్యాన్ ఎక్కాక అత్యాచారం, 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఏదో ఉంది, అసలైన వార్త ఉంది చూడండి, న్యూ ఇయర్కి సంబంధించి. న్యూ ఇయర్ కిక్ 1230 కోట్లు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అసలు న్యూ ఇయర్ అంటే ఇది లేకుండా జరగదేమో బహుశా. లిక్కర్ సేల్స్తో 4 రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది అన్నట్టుగా. డిసెంబర్లో మద్యం అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డ్ అన్నట్టుగా ఇచ్చారు వార్త. ఒక్క నెలలోనే 5000 కోట్ల అమ్మకాలు. అయితే ఈ నెలలో కలిసి వచ్చిన సర్పంచ్ ఎన్నికలు, కొత్త మద్యం పాలసీ కావడంతో షాపుల్లో ఫుల్ స్టాక్, తెచ్చిన స్టాక్ మొత్తం అయిపోవడంతో వ్యాపారుల్లో జోష్ అన్నట్టుగా మద్యానికి సంబంధించి లెక్కలు ఇచ్చారు. అయితే ఈ న్యూ ఇయర్కి ఎంత కిక్కిచ్చిందంటే 1230 కోట్లు అన్నట్టుగా ఇచ్చారు. అయితే లిక్కర్ స్కేల్స్లో 4 రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చిందంటూ వార్త అయితే ఇచ్చారు. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్లో ఉన్న హెడ్లైన్స్ ఏంటి అనేది వివరిస్తూ చేసిన పేపర్ అనాలిసిస్ అయితే ఇది. మళ్ళీ రేపటి పేపర్ అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.